హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు చిక్కుడుకాయ టమాటో కర్రీని తయారు చేస్తున్నాను. చిక్కుడుకాయ టమాటో కర్రీ అంటే అందరి ఇంట్లో రొటీన్గా నార్మల్గా చేసుకునే కర్రీనే కదండి. కానీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయొచ్చో చూద్దాము. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే ముందుగా మనం ఎండుమిరపకాయలని 10 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా చిక్కుడుకాయలని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ టమాటో కర్రీని తయారు చేసే విధానాన్ని ఒక్కసారి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ని తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ రెసిపీలో మనం కారము అలాగే పచ్చిమిర్చి అసలు వాడట్లేదండి. అందుకే దానికి బదులుగా ఎండుమిరపకాయలని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కొద్దిగా వేగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు కొద్దిగా వేగినట్టుగా కనిపిస్తున్నాయి కదా. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఒకసారి మొత్తం కర్రీని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే వాటర్లో నానబెట్టుకున్న ఎండుమిరపకాయలతో పాటుగా వేసేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు బాగా వేగాయి కదా. ఇప్పుడు మనం ప్యూరీ లాగా చేసి పక్కన పెట్టుకున్న టమాటో ఎండుమిరపకాయల పేస్ట్ని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటో ఎండుమిర్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, బాగా వేగినట్టుగా కనిపిస్తుంది కదా. ఈ గ్రేవీలో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ వేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు అవి మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మొత్తం ఇంకినట్టుగా దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇంకొంచెం సాఫ్ట్గా అవ్వడానికి ఒక టీ గ్లాస్ అంత వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అంతటిని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కర్రీ అంతా దగ్గర పడింది కదా, వాటర్ అంతా ఇంకినట్టుగా కనిపిస్తున్నాయి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఈ కర్రీలో 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే అండి, కానీ చాలా బాగుంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ వేసేసుకొని ఒకసారి కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని రైస్తో కానీ చారుతో కానీ నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.